ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. కొద్ది నిమిషాలు దేవుని వర్తమానం చూద్దాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము. అక్కడ జరిగిన సంగతి మీకు తెలిసిపోయింది ఆల్రెడీ కదా. ఏం జరిగిందని అక్కడ ప్రభువారట సమాజ మందిరం లాంటి గుళ్ళోకి వెళ్ళాడట. గుళ్ళోకి వెళ్ళగానే ఎవరు ఆపదలో ఉన్నారని చూశాడట. హలో చెప్పండి నాన్న. అంతకుముందు వచ్చారంట. మోషే 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు మరలా అని రాశారు కదా ఇక్కడ. అంటే అంతకుముందు ఒకసారి వచ్చాడా? ఒకసారి వెళ్ళాడు. అప్పుడు కూడా మనసులో పెట్టాడు, ఆయన్ని టార్గెట్ చేశాడు, వాళ్ళు వేస్తాడా లేదని. హలో చెప్దామా? వెంటనే ఆ దయ్యం పట్టినోడు లేచాడట. నాతో నీకేంటి అన్నాడంట. వాడిని గద్దించాడు, వాడిని బాగు చేశాడు. విశ్రాంతి దినాన్ని అది విశ్రాంతి దినాన్ని, ఇది కూడా విశ్రాంతి దినాన్ని. విశ్రాంతి దినం అంటే కోర్స్ ఈ రోజున ఆరాధన. ఆమె చెప్పండి నాన్న. ప్రార్థన. కన్న తండ్రి, కొద్ది నిమిషాలు నన్ను ఆధీనంలో ఉంచుకోండి. నీ బిడ్డలు కూడా శ్రద్ధగా ఆలకించే మనస్సాక్షినివ్వండి. మా గుండెలకు మేలు కలిగినట్టుగా, ఆత్మలకు మేలు కలిగినట్లుగా సహాయం చేయండి. అపవాది ఆటంకాలు, అనైక్యతను గద్దించండి. యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన లేదా సమాజ మందిరము సబ్బాతు అంటారు. విశ్రాంతి దినం అంటే సబ్బాతు అంటుంటారు. ఈ సబ్బాతు దినము లేదా ఆరాధన దినము లేదా విశ్రాంతి దినము నాడు ప్రభువు ఏనాడు కూడా ఎక్కడ ఇళ్లలో లేడంట. ఆయన విశ్రాంతి దినం వస్తే పక్కా దేవుని గుళ్ళకి వెళ్ళిపోతాడంట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రభువే ఆరాధనకి వెళ్ళడం చూస్తున్నాం మనం ఆరాధన మానేస్తే అది ఏ జ్ఞానం అనుకోవాలి? నువ్వు పూజించే యేసు ప్రభుల వారే ఆరాధనకి వెళితే, సమాజ మందులోకి వెళుతుంటే నువ్వేవో కారణాలు పెట్టుకుని ఆరాధన మానేస్తానంటే దేవుడి కంటే తెలివిగలవాడుమనా? దేవుడి కంటే తెలివిగల దానివనా? కనుక ప్రాధేయపడుతున్న అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, అది ఎన్నటికీ యోగ్యం కాదు. అది తెలివి తక్కువతనము, దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోయేటువంటి పరిస్థితి. యేసు స్వామి వారే సాక్షాత్తు సమాజ మందిరంలోకి వెళ్ళాడు. నంబర్ 1. నంబర్ 2, వెళ్ళిన తర్వాత ఆయన ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు అవసరతలో ఉన్నారు, ఎవరు ఆపదలో ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి ఏదన్నా మేలు చేయాలి. స్తోత్రం చెప్దామా? అంటే ఆయన చూపంతా ఎట్లా ఉంది? ఎవరు వాళ్ళనే పట్టించుకునేవాడు. ఎవరిని? ఆపదలో ఉన్నవాళ్ళు, అపవాది చేత పీడించబడుతున్న వాళ్ళు, అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు, వీళ్ళనే అని పట్టించుకునేవాడు. మనసంతా వాళ్ళ మీద పెట్టావాడట. మనం కూడా ప్రభు దగ్గరికి వస్తున్న మనం ఎంతసేపు మనము మన అనారోగ్యాలు, మన పేదరికము ఇదే చూసుకున్నాం తప్ప ప్రభువు చూపులు మన దగ్గర ఉన్నాయా? ప్రభువు చూపులు మన మధ్యలో ఉన్నాయా? పక్క వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నామా ఎన్నడైనా? హల్లు చెప్దామా? మనలాంటి వాళ్ళే శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారంటే అక్కడ వాళ్ళు కూడా ప్రతి వారము ఆరాధనకి వెళ్తారా? విశ్రాంతి దినంలో వాళ్ళందరూ కూడా ఆరాధనకి వెళుతున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా ఉంటారు పెద్ద కోవ, ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు, వీళ్ళందరూ అసలు మాదే ఆలయం అంటారు. వీళ్ళు మేమే ఆలయానికి హెడ్స్ అంటారు. మా ద్వారానే మందిరం నడబడుతున్నాయి అంటారు. మేమే శాస్త్రులుగా వాక్యం బోధిస్తున్నామంటారు. ఎంత ఆధిక్యత కలిగిన వాళ్ళు ప్రతి ఆదివారం మందిలోకి వెళ్తారు. ఆ దయ్యాలు అక్కడే ఉంటాయి. ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తారు. ఈ ఓచు చేయ వాళ్ళు అట్టాగా ఉంటారు అక్కడే. వీళ్ళకి కావాల్సిన ఓచు చేయలు వాళ్ళు కాదు కావాల్సింది. ఈ ప్రధానులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయలు ఉంటున్నారే, మందిరాన్ని మేమే మెయింటైన్ చేస్తామన్నారే, వాక్యాన్ని మేమే బోధిస్తున్నామని శాస్త్రులు ఉన్నారే, వీళ్ళందరికీ ఆరాధన జరుగుతూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి జాగ్రత్తగా. ఆరాధన జరుగుతూనే ఉంటాయి. పాపం ఆపదలో ఉన్న వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. ఎవడు పట్టించుకోడు. వీళ్ళకి కావాల్సిందల్లా వచ్చిన మాటకి ఏమొచ్చిందా దండుకోవడం, మూట కట్టుకోవడం, దాని వరకు వాళ్ళు సంతృప్తి పడిపోవడం. ఇలాంటి సమాజ మందిరంలోనికి యేసు ప్రభు వస్తే వాతావరణం మారిపోయింది. మొదటిసారి వెళితే దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. రెండోసారి వస్తే ఓచ చేయగలవాడు చూపడింది. అంటే స్తోత్రం చెప్దామా? ఓచ చేయగలవాడు మీద విథర్డ్ హ్యాండ్ అని రాశాడు ఇంగ్లీష్లో. ఈ చెయ్యి ఉంది కానీ పని చేయడంలా. ఇక పని చేస్తున్న నమ్మకం కూడా లేదు అతనికి. స్తోత్రం ప్రభువా సహాయం చేయి. పని చేస్తున్న నమ్మకం కూడా లేదు అతనికి. నమ్మకం ఉన్నా లేకున్నా, పని చేసినా పని చేయకపోయినా ఇంకెందుకులే గుడికి వెళ్ళడం అని మానేలా. నాన్న అర్థం చేసుకోండి నాన్న.
నా పరిస్థితులు బాగుపడినప్పుడు ఇంకెందుకులే గుడికి వెళ్తాం అని వేదాంతం మాట్లాడుతుంటాం మనమైతే. వెళ్ళిన ఉపయోగం ఏముంది? వెళ్ళినా అంతే, వెళ్ళకపోయినా అంతే కదా. ఈ అనారోగ్యంతో, ఈ ఓచ చేయితో, ఈ ఓచ కాలుతో ఇంకేం వెళ్తాములే, ఆయనకి తెలుసులే, వెళ్ళినా అంతే వెళ్ళకపోయినా అంతేలే, ఆయన ఏం చేతకాని వాడులే అనుకున్నట్టుగా దైవాన్ని తక్కువ చేస్తాము. మన ఆలోచనలు తక్కువగా ఉంటుంటాము. మనం వచ్చి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడము. కానీ ఈ వితౌట్ హ్యాండ్ ఓచ చేయగలవాడు అలా లేదట. వాడు ప్రతి వారము ఆరాధనకు వస్తున్నాడట. స్తోత్రం చెప్పాలా? మన సమస్యలు మనతో ఉన్నప్పటికీ మన మందిరానికి రావాలా? మన సమస్యలు మనతో ఉన్నప్పటికీ మందిరానికి రావాలా? మందిరాన్ని మానకూడదు. తెలియదు ఏ సమయానికి దేవుడు ఏ విధంగా సహాయపడతాడో మనకు తెలియదు. అర్థం చెప్పిన మాట, నాన్న నీ సమస్యలు ఉన్నాయని మందిరం మానొద్దు. ఎంత కాలం వెళ్ళినా సమస్య అలాగే ఉంటుంది కాబట్టి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటని మానొద్దు. కొందరు సమాజముగా కూడుకొనడం మానున్నట్లుగా మీరు మానవద్దని హెబ్రీ రాసిన పత్రికలో దేవుడు చెప్పాడు. కష్టాలున్నా, కన్నీళ్లున్నా, శ్రమలున్నా, ఇబ్బందులున్నా మనం ఎప్పుడు కూడా ఆరాధన మానకూడదని సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఆ ఓచ చేయగలవాడు మామూలుగానే వస్తున్నాడు. ఆ రావడం మామూలే, ఆయన పలకరించేవాడు ఎవడు లేకపోవడం మామూలే. ఇక్కడున్న హంగామా, ఆర్భాటం, ఈ వాక్యాలు, ఈ పాటలు ఇదంతా మామూలే. ఎవరు దాన్న యమునా తీరి వెళ్ళిపోవడం కూడా మామూలే. హల్లు చెప్పండి నాన్న. ఇలాంటి వాతావరణం మందిరంలోనికి యేసు ప్రభు వచ్చారంట. హల్లు చెప్దామా? వస్తే ఒక అన్వేషించారంట. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. ఒరే వచ్చాడంటే ఏదో ఒకటి చేస్తాడు ఇక్కడ. దెయ్యాలు వెళ్ళగొట్టమో బాగు చేయడమో చేస్తాడు ఇక్కడ. ప్రభువు చూపు ఓచ చేయగల మీదే పడింది. ఈ సోకాళ్ళు పెద్దలున్నారే, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ చూపు కూడా ఓచ చేయగలమే పడింది. ఇద్దరు వాళ్ళనే చూస్తున్నారు. వాళ్ళకి అయ్యమ్మ ఇదేంటి ఇద్దరు నన్ను చూస్తున్నారు. ఇటు ప్రభువు చూస్తే పర్వాలా, వీళ్ళు చూస్తున్నారు కొరకొర. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు కొరకొర చూస్తున్నారు. వాడేంకా ప్రభు ప్రేమగా చూస్తున్నాడు. ప్రభు చూపులు అర్థమైపోతాయి కదా. వీళ్ళు కొరకొర చూస్తున్నారు. వాడేంకా ఏంటబ్బా ఇలా చూస్తున్నాడు, వీళ్ళ చూపులు అర్థం ఉంది. ఏంటో తెలుసా? ఈ యేసు ప్రభు వాడిని బాగు చేస్తాడు. బాగు చేశాడా? పట్టుకున్నాం. ఏమయ్యా, విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు కదా, విశ్రాంతి దినాన్ని బాగు చేయకూడదు కదా. అంతకుముందు ఒకటి అన్నారు, ఆ వంగిపోయిన నడుము కలిగిన ఒక ఆవిడ వచ్చిందట. వంగిపోయిన నడుము కలిగిన ఒక ఆవిడొస్తే ప్రభు బాగు చేశారంట. అప్పుడు అన్నారు ఆదివారం, అది కూడా ఆదివారమే, విశ్రాంతి దినాన్ని. స్తోత్రం చెప్పాలా? గమనిస్తున్నారు? ఇది మూడో విషయం చెప్తున్నా. విశ్రాంతి దినము నాడే ఆమె కూడా వచ్చింది, వంగిపోయిన స్త్రీ. నానా విశ్రాంతి దినము నాడు మేలు జరగాలి సంఘాల్లో. విశ్రాంతి దినము నాడు ఆరాధనలలో కార్యాలు జరగాలని కోరుకోండి, ప్రార్థన చేయండి. మా సహవాసంలో ప్రభువా మామూలు సహవాసంగా ఉండిపోకూడదు నాయన. మా ఆరాధనలలో, మా సహవాసాల్లో ప్రభు ఆశ్చర్య కార్యాలు మేము చూడాలి నాయన. ప్రార్థన చేయండి నాయన. ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లు చెబుదామా? అక్కడ వంగిపోయిన నడుము గల సహోదరిని తల్లిని ముట్టాడట. అప్పుడు అంటారు వీళ్ళు, ప్రభువుని ఏమనలేక పని చేయదగిన 6 రోజులు ఉన్నాయి, 6 రోజుల్లో వచ్చి మీరు స్వచ్ఛత పొందండి, విశ్రాంతి నాడు మాత్రం కుదరదు అన్నాడు. ఎవరిని? ప్రభువుని అంటలా. ప్రభు కానీ దమ్మ వాళ్ళది ఎక్కడ ఉంది? ఈ మాట వాళ్ళకి చెప్పడం కాదు, ప్రభువుకే చెప్పడం. ఇదిగో యేసు ప్రభు, నీకు ఏమైనా బాగు చేయాలంటే కనుక మిగిలిన 6 రోజులు వచ్చి బాగు చేసుకో, 7వ రోజున మాత్రం బాగు చేస్తే కుదరదు అని వార్నింగ్ ఇస్తున్నారు ఇండైరెక్ట్ గా. అంటే అర్థం ఏంటంటే నాన్న, మిగిలిన 6 రోజులు మాత్రమే బాగు చేయడానికి అవకాశం. హల్లు చెప్పండి. ఒకసారి మాట చదవండి నాన్న. మార్కు సువార్త 2:27 చదవండి. మనుషుల కొరకు విశ్రాంతి దినమా? విశ్రాంతి దినము కొరకు మనుషుల విశ్రాంతి దినమైనా, అది ప్రార్థన అయినా, ఆరాధన అయినా, అది ఏదైనప్పటికీ మనుషుల కొరకే కావాలి కానీ, మనుషులకు మేలు చేయడం కోసమే కావాలి కానీ, మనుషులకు సహాయపడేదిగా ఉండాలి కానీ మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు. అంటే విశ్రాంతి దినంలో తప్పనిసరిగా ఎవరికో ఒకరికి మేలు జరగాల్సిన అవసరం ఉందని ప్రభు చెబుతున్నాడు. స్తోత్రం చెబుదామా? వీళ్ళేమంటారు? విశ్రాంతి దినము మనుషుల కోసం కాదు, మనుషులే విశ్రాంతి దినం కోసం. ఈ శాస్త్రులు, పరిసయ్యులు సరే మొత్తం మీద మనం చూశారు. ప్రభు అన్నాడు, రే లెగరా అన్నాడు. ఏమని? అందరి మధ్య నుంచోబెట్టేశాడు. వీళ్ళకి అప్పటికే కూర్చుంటే కడుపు మండిపోతుందేమో, నుంచోబెట్టేప్పుడు మరీ కడుపు మండిపోయింది వాళ్ళకి. హలో చెప్పండి. కడుపు మండిపోతుంటే వాళ్ళు వేడిని చల్లార్చడం కొరకు దేనికోసమో ఒక ప్రశ్న వేశాడు. వాళ్ళని టార్గెట్ చేసే ప్రశ్న వేశాడు. విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా అని అడిగాడు. ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగాడు. అందరిని అడుగుతుంటే ఎవడు మాట్లాడట్లా తెలిసి వాళ్ళకి. 2 రకాలు కూడా కత్తిలో పెడదామని చూశారు ఆయన్ని.
బాగు చేస్తేనేమో విశ్రాంతి దినాన బాగు చేశాడు, వీడు దేవుని కాదు అని చెప్పాలని. బాగు చేయకపోతేనేమో ఇదేం దేవుడు, ఇంత బాధలో ఉంటే మన మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోయాడు అంటారు. అటైనా ఇరికిద్దామని ఇటైనా ఇరికిద్దామని ఏదో ఒక విధంగా నెపం. విశ్రాంతి దినమున నెపములు వెతికే వాళ్ళు వీళ్ళు. హల్లు చెప్పండి నాన్న. లేచి నిలబడి మనకి నిలబట్టి ఊరికి బాగు చేయొచ్చు కదా. వీళ్ళందరూ ప్రశ్న వేశాడు. అందరి మధ్యలో స్తోత్రం చెప్పాలా. మనం ఏదైనా కార్యం చేస్తున్నామంటే, ఒక పని చేస్తున్నామంటే అది అందరికీ అది జస్టిబుల్, అది జరగాల్సిందే అనే నమ్మకం కలిగించి చేస్తే తిరిగి ఉండదు. ఈ నలుగురు తప్ప, ఈ శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు, ఇంకెవరు ప్రధాన యాజకులు, వీళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ సంతోషంగా ఉంది వాడు నుంచోబెట్టేయడం. ఓచ చేయగలం నుంచోబెట్ట అందరికీ సంతోషంగా ఉంది. ఈ నలుగురు మాత్రం కడుపు మండిపోతుంది. హల్లు చెప్పండి, కడుపు మండిపోతుంది. వాళ్ళందరినీ ప్రశ్నేశారు. ఇదిగో ఈ పెద్దాళ్ళ ముందు నోరు తెరిస్తే మిగిలిన వాళ్ళందరికీ చెప్పాలనుంది, అయ్యా మేలు చేయడమే మంచిది అని సంఘమంతా చెప్పాలనుంది. కానీ వీళ్ళు భయపడిపోయారు. ఎవరికి? శాస్త్రులకి. మన పరిస్థితి కూడా అట్టగా వస్తుంది ఒక్కోసారి. ఎవరికో దర్శిపోయి అది న్యాయమైన, అది యథార్థమైన, అది మంచిదైనా ఆ పక్షాన్ని నిలబడలేం మనం. ఎందుకని? అమ్మో ఆ ఎదుటిన్న వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళతో ఎందుకు వచ్చిన గోల. హల్లేలూయా చెప్దామా? మొహమాటాలు పోయి తన మనసులో పెట్టుకుని ఆ తన చూసుకుంటామే తప్ప దేవుని చిత్త ప్రకారం ఏది మంచిది, ఏది యథార్థము, ఏది న్యాయము అని తెలిసి కూడా ఆ పక్షాన్ని నిలబడ్డాం మనం. ప్రభు అన్నాడు, ఏది ధర్మం చెప్పండి అంటే లోపలని చెప్పాలని, ఇది ధర్మమే, వాడు బాగు చేయడం ధర్మమే చెప్పాలని ఉంది. వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వీళ్ళకి భయపడిపోయి వీళ్ళ వైపు సీరియస్గా తీసి వాళ్ళని ఇంకా కలిగి తీసి చూశారంట. ఈ నలుగురు వైపు కలిగి తిరిగి చూశారంట. వాళ్ళు నోరెత్తట్లేదంట. కడుపు మండిపోయి యేసు ప్రభు స్తోత్రం చెప్పండి. ఉందా మాట అక్కడ? హృదయ కాఠిన్యమునకు దుఃఖం ఉంది, కోపం ఉంది. స్తోత్రం చెప్దామా? ఎందుకని? ఏదో మాట చెప్పాడు, స్పందించట్లా. ఏది న్యాయం అంటే ఎవడు మాట్లాడు, లోపల ఇష్టం ఉంది. ప్రభు వీడి మేలు చేయడం మంచిదని చెప్పాలనుంది, కానీ ఊపిరి బయటికి రానివ్వరు. ఆయన ఏమన్నాడు? వీళ్ళు కఠినులు అన్నాడు. ఎవరాళ్ళు? కఠినులు ఉన్నారు ఇక్కడ. అలాంటి కఠిన స్వభావాలుగా మీరు ఉన్నదని మనం చేస్తున్నాను. కఠినత్వం చూసి దుఃఖపడ్డాడంట. దేవుణ్ణి ఏడిపించే రకం కదా మనం. కోపం వచ్చేసిందంట ఆయనకి. కోపంతో కలిగి చూసి ఏమన్నాడట? నీ చెయ్యి చాపు అన్నాడు. స్తోత్రం చెప్పండి నాన్న. చెయ్యి చాపు. స్తోత్రం చెప్పాలా? గట్టిగా వందనాలు చెప్పండి రా. మరోసారి మనం చేస్తున్నాను. గృహ కోడికల్లో ప్రార్థన అనగానే ఎవరో ఒకరి కలబడి ప్రార్థన చేసేయండి. చెయ్యి చాపమంటే ఆయన ఏమనాలి? ఎప్పటి నుంచో అనుకున్నా చాపుదామని, నా వల్ల అట్లా అనాలి కదా. అనలా. హల్లు చెప్పండి. ఎప్పుడైతే చెయ్యి చాపన్నాడో వీడేం చేస్తే ట్రై చేశాడు, చెయ్యి చాపాడంట. దెబ్బతో బాగుపడిపోయింది. స్తోత్రం చెప్పండి నాన్న. దేవుని మాటకు శక్తి ఉంది. ఒక్కోసారి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఇది నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, ఇది నా గురించే మాట్లాడుతున్నాడు దేవుడు అని కానీ నువ్వు రెస్పాండ్ అయ్యి నువ్వు స్పందించగలిగితే అక్కడ కార్యం జరుగుతుంది నీ జీవితంలో. పేతురు గారు కూడా వలే అంటే రాత్రంతా శ్రమపడ్డా, ప్రయాసపడ్డా, ఒక్క చాపాళ్ళ పట్టపగలేమంటావేంటి అన్నాడు. నా మాట చొప్పున ఏమన్నాడు? హల్లు చెప్పండి. సరే నీ మాట చొప్పున వేస్తానన్నాడు. మాటలో ప్రభావం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. హల్లు చెప్పండి. ఆయన మాట నిర్జీవంగా ఉన్న వస్తువులు వింటాయి, జీవంగల వస్తువులు వింటాయి. నోరు చెవులు లేని వస్తువులు కూడా వింటాయి. శవాలు విన్నాయి కదా, ప్రాణం లేని సముద్రం విన్నది కదా. హల్లు చెప్పండి. ఈ జబ్బు వినదా? మాట్లాడరే. నువ్వు కాదు వినేది. దేవుడు చెయ్యి చాపన్నప్పుడు నీ గురించి నీ చేతి చెప్పలా, నీ చేతిలో ఉన్న జబ్బుతో మాట్లాడాడు దేవుడికి. హల్లెలూయా స్తోత్రం నాయన. నీ చేతిలో ఉన్న జబ్బుతో మాట్లాడాడు. చెయ్యి చాపు అంటగానే అది అలర్ట్ అయిపోయింది జబ్బు. నరాలు లైన్లోకి వచ్చేసి అమ్మో నన్ను టార్గెట్ చేశాను అనుకున్నాయి. నరాలని నన్ను టార్గెట్ చేసి అనుకున్నాయి. చాపు అనగా నీ చాపేస్తాడు, మన లైన్లోకి వెళ్ళిపోదామని దెబ్బతో లైన్లోకి వచ్చేసి నరాలని కూడా. హల్లు చెప్దామా నాన్న. యేసయ్య మాటకు స్పందిస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయి. ఈయన ఏమనుకున్నాడు? ఏ రోజు వెళ్తున్నావులే నాన్న, వినండిరా, రోజు వెళ్తున్నావులే, రోజు జరిగేదే కదా ఆరాధన, మామూలుగా వెళ్తా, నా దాని కాసేపు కూర్చుంటా, ఏదో వెళ్ళాలి కాబట్టి అక్కడ ఎవడు పట్టించుకో నాకు తెలుసు, ఏదో కాసేపు కూర్చుని వచ్చేద్దామన్నట్టుగానే వస్తున్నాను ప్రతిరోజు. అదే అన్నాను, ఏనాడు ఏ కార్యము పరిశుద్ధాత్మ దేవుడు నీకు చేస్తాడో నీకు తెలియదు కాబట్టి ప్రతి ఆరాధనను ఒక అవకాశంగా తీసుకోమని మనం చేస్తున్నాం. ప్రతి ఆరాధనను ఒక అవకాశంగా తీసుకో.
ఇవాళ ఏమైనా జరగవచ్చేమో నాకు, ఈ వేళ ఏమైనా జరగవచ్చేమో నాకు, ఈ వారం ఏమైనా జరగవచ్చేమో. 3 వారాలు చూసా, 7 వారాలు చూసా, ఇక మానేసా. కాదు, 8వ వారం కూడా అవకాశం చూసుకోవాలి నువ్వు. ఊహించాడా? పరిశుద్ధాత్మ దేవుడట ఆయన సింహాసనం విడిచిపెట్టి మందిరంలోకి వచ్చేస్తారంట. ఎప్పుడు? ప్రతిసారి కాదు. ఏనాడైతే బిడ్డ ఆత్మతో ఆనందిస్తున్నారు, ఆరాధనలో ఆత్మలో ఆనందిస్తున్నారు, దిగొచ్చేస్తాడంట. ఆనాడు ఎవరిని తాకెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. ఎవరిని ముట్టి బాగు చేసి వెళ్ళిపోతుంటాడు ఆయన. హల్లు చెప్పాలి నాయన. కనుక ప్రతి ఆరాధనను నువ్వు ఆసక్తిగా పాల్గొంటే ఏదో ఒక క్షణాన్న ఆయన అక్కడ ఉండి చూస్తుంటాడు, ఆరాధనని చూస్తూ ఉంటాడు. ఇక్కడ బిడ్డలు ఆనందంగా ఆరాధిస్తూ ఉంటే, యథార్థంగా స్తుతిస్తూ ఉంటే, దెబ్బతో సింహాసనం వదిలిపెట్టి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేసి ఈ ఆనందంలో ఎవరైతే అనారోగ్యంలో తాకెళ్ళిపోతూ ఉంటాడో. నమ్మాలని మనం చేస్తున్న విషయాన్ని హల్లు చెప్దామా? వాడు అనుకున్నాడు, ఇక అయిపోయింది నా పని, ఇక చేయలేదు నాకు అనుకున్నాడు. ఈ రోజున ఇది ఎండిపోయింది, ఇక ఇది బాగు చేయడం ఎవడం వల్ల కాదు. డాక్టర్ కూడా వదిలేశారు. అయినప్పటికీ నా ఆత్మను నేను నరకాన్ని ఈ చేతి కోసం కాదు, నా ఆత్మ కోసం దేవుని దగ్గరికి వెళ్తానని ఆత్మ రక్షణ కొరకు మందిరానికి వస్తున్నాడు తప్ప ఈ చేతి మీద ఆశతో రాలా. స్తోత్రం చెప్పండి నాన్న. నువ్వైనా నేనంతే నీ అవసరాల కోసం ప్రభు దగ్గర రాబాకు. అప్పులంటే ఉండదు కాక నీ ఆత్మ వాటికంటే గొప్పది నాన్న. కనుక నీ అప్పులు, నీ సమస్యలు నువ్వు చనిపోయినప్పుడు పోతాయి, కానీ ఆత్మ పోదు నాన్న. కనుక ఈ ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి నాకు అనారోగ్యం పోవట్లేదని, సమస్యలు తీరట్లేదని, అప్పులు తీరట్లేదని ఎందుకు వెళ్ళాలనుకోబాకు. వీటి కోసం కాదు మనం వచ్చేది, మన ఆత్మను ప్రభు దగ్గర చేర్చుకోవడం కోసం మనం వస్తున్నాము. హల్లు చెప్దాము నాన్న. వాడు అలాగే వచ్చాడు. ఈ చెయ్యట్టగా పనిచేయడానికి అది తెలుసు, ఇది బాగుపడదు. ఇన్ని సంవత్సరాలు వెళ్తున్నా, ఎవడు పట్టించుకోవట్లా. ఈ శాస్త్రుల పరిచయాలు గుడి మాది అంటున్నారు పద్దాక, నాకేం మేలు జరగట్లా. సరే అయినా వెళదామనుకుని వచ్చాడు. ఆడ అదృష్టం కొద్ది ఆ రోజు యేసుప్రభు వచ్చాడు. మాట్లాడలేదు నాయన. యేసుప్రభు రానే వచ్చాడు, వాడి మీద చూపడింది, వాడిని బాగు చేశాడు. స్తోత్రం చెప్దామా? అద్భుతంగా అసలు రాదనుకునే చేయమైపోయింది, ఇప్పుడు సంపూర్ణంగా వచ్చేసింది. వందనాలు చెప్దామా? నేనేం చెప్పదలిచాను తెలుసా? నిరాశలో ఉండబాకు. నీ స్థితిగతులు ఎంత ఫెయిల్యూర్ అయినప్పటికీ, నా స్థితిగతులే చితికి పోయినా, నా కాలగతులే లయ తప్పినాను. నా స్థితిగతులు చితికిపోయినా, నా కాలగతులే లయ తప్పితే లయ తప్పొచ్చు కాక. నా స్థితి అంతా నా దేవునికే తెలుసు. నా స్థితిగతులను సరిచేయగలిగే దేవుడు. హల్లు చెప్పండి. నా స్థితిగతులే చితికి పోయిన, నా కాలగతులే లయ తప్పినాను. నా స్థితిగతులే చితికి పోయిన, నా కాలగతులే లయ తప్పినాను. నా స్థితి నీకే తెలియను దేవా, నా కాలగతులుని వశమయ్యున్నవి. నా స్థితి నీకే తెలియను దేవా, నా కాలగతులుని వశమై ఉన్నవి. నా స్థితిగతులను సరిచేయగల సర్వశక్తుడవు యేసునాథుడవు. నా స్థితిగతులను సరిచేయగల సర్వశక్తుడవు యేసునాథుడవు. మహిమ పొందెదవు నీవే, మహిమ పొందెదవు. ఏ స్థితిలోనైనా, ఏ సమయం పైనా, ఏ స్థితిలోనైనా, ఏ సమయం పైనా మహిమ పొందెదవు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. వాడి సంతోషం అంతా ఇంత కాదిక. అమ్మో, నేను ఊహించలా, ఆశోదనేసుకున్నా, ఇక ఇది లేదనుకున్నా, ఏదో ఆత్మ కొరకు వచ్చా, ఇంత అద్భుతం చేశాడు దేవుడని దేవుడు మహిమపరుస్తూ ఉన్నాడు. నేను మనవి చేస్తున్నా నాన్న, ఎక్కడ కూర్చున్న ఏ చెల్లైనా, హల్లెలూయా, ఏ తమ్ముడైనా, ఏ అన్న అయినా, ఏ అక్క అయినా, ఏ తల్లిదండ్రులైనా ప్రాధేయపడుతున్నా, ఎన్నటికి కూడా నీకున్నటువంటి ఫెయిల్ అయిన పరిస్థితిని బట్టి నిరాశలో ఉండొద్దు. ఏ ఫెయిల్యూర్ పరిస్థితి కూడా నేను నిరాశలో నెట్టకూడదు. ఆమెన్. ప్రతి నిరాశను నిరీక్షణగా మార్చగలిగే దేవుడు. హలో, ప్రతి ఫెయిల్యూర్ని మన సక్సెస్ కలిగి మార్చగలిగే దేవుడు. ఎప్పుడు నానా, ఎప్పుడు రా ఆ స్థితిలో కూడా ప్రభు దగ్గరకు వస్తే నువ్వేం చేస్తున్నావు? కష్టం వచ్చిన మానేస్తూ ఉన్నావు. ఏవో కారణాలు బాధ పెట్టుకుని ప్రభు దగ్గర రాడు మానేస్తూ ఉన్నావు.
ఆ స్థితిలో సైతం, ఆ నిందలతో సైతం, ఆ అవమానంతో సైతం ప్రభు దగ్గరికి రా నాయన. ఏనాడు దేవుడు దర్శిస్తారో నీకు తెలియదురా. వాడు ఊహించిన పరిణామం జరిగిపోయింది వాడికి. ఆమెన్. కాబట్టి నీకున్న ఫెయిల్ అయిన పరిస్థితి నీ దగ్గర ఉంది ఈ రోజున. అయిపోయింది అనుకున్న వాడికి ఫెయిల్యూర్, స్తోత్రం చెప్పాలా. ప్రభువా సహాయం చేయి. వాడికి ఫెయిల్యూరు, డాక్టర్స్కి ఫెయిల్యూరు, మందులకి ఫెయిల్యూరు, కానీ యేసయ్యకి ఫెయిల్యూర్ కాదు. ప్రభువా నీ స్తోత్రం నాయన. హల్లెలూయా. ఈ రోజున వాడు అనుకున్నాడు, ఏ డాక్టర్ నా వల్ల కాదన్నాడు, ఇక ఇది రాదన్నారు, ఇది పేల చెయ్యి అయిపోయిందన్నారు, ఇక ఇది లేదనుకున్నా నా జీవితంలో. కానీ ప్రభువా అద్భుతం చేశావు నాకు నాయన. హల్లు చెబుదామా? ఏం చెప్తున్నా నేను? ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎప్పుడు నిరాశపడొద్దు. ఏ స్థితిలో ఉన్నా, అయ్యా వినండమ్మా, ఏ స్థితిలో దిగజారిపోయినా దయచేసి ప్రాధేయపడుతున్నా, నీకున్న ఏ లోటును బట్టి బాధపడొద్దు. దేవుడున్నారని ధైర్యంగా ఉండు. కొండల తట్టు కనులెత్తు చూస్తూ ఉండు. దేవుని వైపు చూస్తూ ఉండు. ఆకాశ మార్గాన్ని దేవుని సహాయపడతాడు. సరే, వాడు బాగుపడ్డాడు. ఇక్కడ ఖచ్చితంగా మాట చెప్పే ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. ఏంటో తెలుసు నాన్న, ఎప్పుడు కూడా ఎంత నిరాశలో ఉన్నా అది అంతం కాదు, అదే ఆఖరి కాదు. దేవుడు నీ కొరకు ఒక నిరీక్షణ దాచిపెట్టాడు. ఎదురు చూస్తూనే ఉండవు, చచ్చిపోయే వరకు ఎదురు చూస్తూనే ఉండవు. వయసు మారితే మారొచ్చు కాక, పరిస్థితులు మారితే మారొచ్చు కాక, చనిపోయే వరకు దేవుడు నీకు నిరీక్షణ ఇస్తాడు. హల్లు చెప్దామా? అది ఏదన్నా కావచ్చు, నన్ను ఆర్థికంగా కావచ్చు, నీ ఆరోగ్యపరంగా కావచ్చు, గర్భఫలంగా పరంగా కావచ్చు, మరేదని కావచ్చు. దేవుడు నాడు ఆకాశ మార్గం తెలుస్తాడు నీ కొరకు. స్తోత్రం చెప్దామా? వీడు దేవుడు మహింపరుస్తున్నాడు, సంతోషపడ్డాడు, మనం చూసాం. అదేదైనా విశ్రాంతి దినం కదా. విశ్రాంతి దినము ప్రభువు దృష్టిలో ఎలా ఉంది, వీళ్ళ దృష్టిలో ఎలా ఉందో మనం కొన్ని మాటలు చెప్తా. విశ్రాంతి దినం అంటే యేసు ప్రభువుకి అవసరాలు తీర్చేది, ప్రజలకు అవసరాలు తీర్చేది, ప్రజలను ఆదరించేది, ప్రజలను ధైర్యపరిచేది, ప్రజలను బాగు చేసేది. ఇది ఆయన కోణము విశ్రాంతి దినములో. అర్థం కాల? దేవుని కోణంలో విశ్రాంతి దినములో ప్రజల యొక్క అవసరాలే ముఖ్యము, ప్రజల యొక్క ఆదరణే ముఖ్యము, ప్రజల యొక్క స్వచ్ఛతే ముఖ్యము. స్తోత్రం చెబుదామా? కానీ శాస్త్రులు పరిశీలన విషయంలో ఆచారమే ముఖ్యము. శాస్త్రులు పరిశీలన విషయంలో మాత్రం ఆచారమే ముఖ్యము. ఏంటి ఆచారము? ఆదివారం గుడికి రావాలి, కానుకలు వేయాలి, వెళ్ళిపోవాలి, అంతే. అంతకంటే ఎక్కువ జరగడానికి వీళ్ళదు ఇక్కడ. హల్లు చెప్పండి. ఇక్కడ ఆచారమే ముఖ్యం తప్ప ప్రజల బాగోగులు అవసరం లేదు. నిర్గమకాండం అంటాడు 16:23, విశ్రాంతి దినము పరిశుద్ధమైనది. స్తోత్రం చెప్పాలి. యెహోవాకు పరిశుద్ధమైనది. స్తోత్రం చెప్పండి నాన్న. పరిశుద్ధమైనది, దేవునికి ఇష్టమైనది పరిశుద్ధత అంటే. ఆరాధన దేవునికి ఇష్టంగా ఉండాలి, కానీ మన ఇష్టానుసారంగా జరగకూడదు. శాస్త్రులు పరిశీలిస్తానుసారంగా జరగకూడదు. 20:8 దీన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం పెట్టుకోమన్నాడు నిర్గమకాండము. పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం పెట్టుకోవాలా? స్తోత్రం చెప్పండి నాన్న. ఏంటో పరిశుద్ధం? ఆడు బాగు చేయడం పరిశుద్ధమా? ఆడు జబ్బుతో వెళ్ళిపోవడం పరిశుద్ధమా? ఆమె చెప్పరేంటున్నానా? పరిశుద్ధతలో ఒకరి మేలు కూడా దాగుంది. సమాజ మందిరాల్లో విశ్రాంతి దినాన్నాడు ఇవి ఉండాలట. ఆమెన్. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరికి మేలు లేకుండా, ఎవరికి ఆదరణ లేకుండా, ఎవరికి ఆత్మ తాకిడి లేకుండా, ఎవరి దాని వాళ్ళు వచ్చి ఎవరి దాని వెళ్ళిపోవడం అనేది ఇది దేవుని ఇంటి యొక్క లక్షణం కానే కాదు. ఇది ఎవరికి వారి యమునా తీరు కాదు. ఇక్కడ అవగానే ఒకరికొకరు పలకరించుకుంటూ, అమ్మ బాగున్నావా, అక్క బాగున్నావా, కనీసం ఒక నిమిషం నిలబడితే ఏమవుతున్నా నాన్న, వదిలిపెట్టడం పరుగు పరుగు పరుగు. ఒక్క నిమిషం ఆగి ఒక్క మాట, అమ్మ వెళ్ళొస్తాను చెప్పుకుంటే ఎంత బాగుంటుందిరా. హల్లు చెప్దామా? ఆ సంప్రదాయం. నిర్గమ 20:11 యెహోవా దీన్ని ఆశీర్వదించాడా, పరిశుద్ధపరిచాడా? 20:11 నిర్గమ. విశ్రాంతి దినాన్ని ఆశీర్వాదం ఉండాలా వద్దురా నాయనా? వాడు బాగుపడడం ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదం ఉండాలా వద్దా? కానీ వీళ్ళేమంటారు, ఆశీర్వాదం ఉంటాయి, వీళ్ళేది ఎవడికి. ఆదివారం నాడు కాదు ఇది. ఈ ఆశీర్వాదం మిగిలిన రోజులు చూసుకొని కావాలంటే. ఆదివారం మాత్రం ఆశీర్వాదం. ఎందుకంటారా నాన్న? మిగిలిన రోజులు ఎవరు రారు, రహస్యంగా జరిగిపోతాయి. ఆదివారం అయితే అందరి మధ్య జరుగుద్ది. అందరి మధ్య జరిగితే ఏమవుద్ది? వీళ్ళ డొల్లతనం బయటపడిపోద్ది. దేవుని యొక్క వాక్యం గొప్పతనం బయటపడుద్ది. ఆయన బోధకి వీళ్ళ బోధకి ఎంత తేడా ఉందో తెలిసిపోద్ది. ప్రజల మధ్యలో పరుగు పోద్దని వీడు ఏమంటారో తెలుసా? ఆదివారం నాడు ఎవరు రాటకివి వీళ్ళేరు. ఆదివారము నాడు ఆశీర్వాదం ఉండాలా? యేసు ప్రభు అంటున్నాడు యోహాను 9:14 యేసు బురద చేసి వాని కనులు తెరిచిన దినం అదే. వందనాలు చెప్పండి రా. దేవుడికి తెలుసా? దేవుడు అంటే తెలియని నామకార్థ ఆరాధనకి అలవాటు పడిన శాస్త్రుల పరిచయలకు తెలుసా?
దేవుడికి తెలిసిన దేవుడే, ఏ దేవుడైతే విశ్రాంతి దినాన్ని చేశాడో, విశ్రాంతి దినాన్ని నియమించాడో ఆ దేవుడే మానవులకు అవసరాలు తీరుస్తుంటే వీళ్ళెవరి మధ్యలో ఆయనట విశ్రాంతి దినాన్ని కనులకు బురద రాశారట, గుడ్డివాడి కనులు తెరిచారట. లోక 14:5 మీలో ఎవరి గాడిదైనను ఎద్దైనను గుంటలో పడితే దాన్ని పైకి తీసే దినము విశ్రాంతి దినం కాకూడదా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండిరా. ఈ విశ్రాంతి దినం ఏమంటాడు? ఆ శాస్త్రీయ పరిచయం ఏమంటాడు? విశ్రాంతి దినం అన్నాడు, ఏ పని చేయకూడదు అన్నాడు కదా. వాతెట్టులు పెట్టాడు దేవుడు వాడికి. విశ్రాంతి నాన్న ఎవడికి మేలు చేయకూడదా, ఎవడు బాగు చేయకూడదా? మరి నీ గాడిదో నీ ఎద్దో గుంట్లో పడిపోయింది, ప్రాణం పోతుంది, బయట తీసుకురావా, విశ్రాంతి దినం వదిలేస్తావా అన్నాడు దేవుడు. ఎవరితో పరాచకాలు ఆడదాం మనం? ఎవరి దగ్గర మనం తెలివితేటలు ప్రదర్శిద్దాము? కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటి? విశ్రాంతి దినాన్న గుంటలో పడిపోయి లావలేని పశువులైనా అగాధం ఉన్నటువంటి మనుషులకైనా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. విశ్రాంతి దినము అగాధంలో ఉన్న వాళ్ళు బయటికి తీసుకొచ్చే దినంగా ఉండాలి. లూకాసు వార్త 14:3 విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయము కాదా అని అడిగారు. స్తోత్రం చెప్తామా నాన్న? అంటే విశ్రాంతి దినాన స్వస్థపరచడము ఇదంతా యేసు ప్రభు ఆలోచన, దేవుని ఆలోచన. అలాగే 13:15 విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను తోలుకొని పోయి నీళ్లు పెట్టొద్దా అన్నాడు. స్తోత్రం చెప్పాలి నాన్న. విశ్రాంతి దినమని పశువుకి నోటికి అన్నం పెట్టకుండా మానేస్తామా? ఆమేన్. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? విశ్రాంతి దినాన్న అటు నోరు లేని జీవాలకైనా నోరున్న మానవులకైనా మేలు జరగాల, ఆదరణ కలగాల, ఆశీర్వాదం జరగాల, స్వస్థత జరగాల. అసలు విశ్రాంతి దినం అనేది వాళ్ళ కోసమే. ఎవరి కోసం? ఆపదలో ఉన్న వాళ్ళ కోసం, ఆదరణ లేని వాళ్ళ కోసం, అధైర్యంతో ఉన్న బిడ్డల కోసం, వాళ్ళ ధైర్యపరచడం కోసమే తప్ప విశ్రాంతి దినము. వీళ్ళే ఉన్నారు అదేం కుదరదు, అన్ని బాగున్న వాడికి మాత్రం ఇది అంటున్నారు. స్తోత్రం చెప్దామా? విశ్రాంతి దినాన్ని దేవుడు ఈ రీతిగా చూస్తే వాళ్ళెలా చూస్తున్నారు చూడండి. విశ్రాంతి దినాన్ని పరిచయులు నీవు పరిపెత్తు కొన తగదే అన్నారు వాళ్ళు. ఎంత కఠిన విశ్రాంతి దినము నాడు నీకు మేలు జరగకూడదు అని కోరుకునే వాళ్ళు వీళ్ళు. హలో చెప్పండి. నువ్వు పరిపెత్తుకొని తగదు. 13:14 లూకాసు వార్త విశ్రాంతి దినమున స్వస్థత పొందడానికి రావద్దు. ఉందా మాట? ఉన్నాయి లేవురా? దేవుడు ఏదైతే చెప్పాడో దాని భిన్నంగా మాట్లాడుతున్న మాటలు కదా ఇవన్నీ కూడా. లూకాసు వార్త 6:7 విశ్రాంతి దినమున స్వస్థపరిస్తే నేరముగా పరిగణిస్తారంట వీళ్ళు. ఏంటన్నది? నేరముగా పరిగణిస్తారట. లూకాసు వార్త 6:1 విశ్రాంతి దినమున పంట చేలో వెన్నులు అంటే కంకులు తుంచకూడదు. ఆకలేసిన చస్తారు తప్ప, అయ్యో పంట కంకులు తినడానికి 4 కంకులు కోసుకుని తింటామంటే ఏ మొక్కజొన్న పొత్తులు లాంటివో. ఆకలేస్తుంది, విశ్రాంతి దినం అది. కానీ ఇలా అంటారు, ముట్టుకోకూడదు అంటారట. కానీ దేవుడు అంటున్నాడు ఆకలి తీర్చడం కొరకు దేవుని యొక్క బల్ల మీద రొట్టెలే తినొచ్చు అన్నాడు దేవుడు. దేవుని యొక్క విశాలమైన దృక్పథం ఎక్కడ? మందిరంలో ఎంత మేలు కోరుకున్నాడు దేవుడు. హల్లు చెప్పండి. దేవుని మందిరంలో ఎంత మేలు ఉండాలి కోరుకున్నాడు. వీళ్ళేమన్నారు? దేవుని మందిరంలో ఏ మేలు జరగటానికి వీళ్ళనన్నారు వీళ్ళు. ఎంత కఠినాత్మలు నాన్న. విశ్రాంతి దినం అన్నా, దేవుని మందిరం అన్నా వీళ్ళ దగ్గర ఏముంటుంది? గుండెల్లో కాఠిన్యం ఉంటుంది. స్తోత్రం చెప్తారా? మాట్లాడలేదు. గుండెల్లో కాఠిన్యం ఉంటుందా వాళ్ళకి? విశ్రాంతి దినము నాడు దేవుని మందిరంలో ఉంటారు వీళ్ళు. వాళ్ళ హృదయ కాఠిన్యం దుఃఖపడ్డాడు దేవుడు. దుఃఖ పెడతారు వీళ్ళంతా కూడా. అదొక వివాద స్థలంగా మార్చేశారు. ఏంటో వివాద స్థలము? బాగు చేయడానికి వీలు. హల్లు చెప్పరు నాన్న. మనకి ఎలా ఉంటుంది? ఇక్కడికి వస్తాము, వివాదాలు పెట్టుకుంటున్నాం, మనసులో వివాదం ఉంటుంది, ప్రతిదానికి కాంట్రవర్సీ చేస్తుంటారు. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క పనికి కాంట్రవర్సీ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కఠినాత్మలకు పనిచేసే వాళ్ళు ఉంటుంటారు. మన మధ్యలో ఉండకూడదని ఆశపడుతున్నట్లాగా ఇలాంటి శాస్త్రం లాంటి పరిచయం లాంటి మనస్తత్వం మన సహవాసాలు ఉండకూడదని నా ఉద్దేశం. వాళ్ళు హృదయ కాఠిన్యంతో ఉన్నారంట. పరిచయులు ప్రభువుతో వివాదం చేస్తున్నారంట. ఆయన సంపాదన చూస్తున్నారంట. ఎవరిని? ఒకరి ద్వారా మంచి జరుగుతుందంటే అసూయ తట్టుకోలేక వారి మీద చేసే అసూయ దేవుడు వాళ్ళ పక్షాన ఆశీర్వాదంగా మార్చేస్తాడు దాన్ని. హలో చెప్దామా నాన్న? వాళ్ళు హృదయ కాఠిన్యం గల వాళ్ళు విశ్రాంతి దినంలోనే ఉంటారు. వివాదం కలిగిన వాళ్ళు విశ్రాంతి దినంలోనే ఉంటారు. సంహరించాలని నేరం కోసం వెతికేవాళ్ళు విశ్రాంతి దినంలో ఉంటారు. ఆచారమే ముఖ్యం తప్ప లేరా నాన్న? ఆచారమే ముఖ్యం. ఆదివారం గుడికి రావాలి. ఏ స్వచ్ఛత, ఏ పని జరగడానికి వీరు ఆచారమే ముఖ్యము, కానీ ఆచరణ ముఖ్యం కాదు. స్తోత్రం చెప్దామా? పరిశుద్ధత అనేది వాళ్ళకి అవసరంలా, ప్రేమ అనేది వాళ్ళకి అవసరంలా, క్షమాపణ వాళ్ళకి అవసరంలా, జాలి దయ అనేది వాళ్ళకి అవసరంలా.
యేసు ప్రభువును కూడా తోసేసే రకం వీళ్ళంతా. స్తోత్రం చెప్పండి అన్నా. యేసు ప్రభువును తోసేయడం కొరకు చూసారు లేదు చెప్పండి రా. హల్లు చెప్పండి. ఎప్పుడైతే దేవుడు వాడిని బాగు చేశాడో వెంటనే బయటికి వెళ్ళిపోయారంట. హేరోదులతో కలిశారట. ఈయన చంపాలని ప్లాన్ చేశారంట. ఎవరిని? యేసు ప్రభువును చంపాలని. ఎంత కఠినాత్మలు వీళ్ళు. ఇలాంటి వాళ్ళుగా ప్రభు దగ్గర ఉండొచ్చా మనం? ఎవరైనా ఉన్నామా? ప్రభు దగ్గర ఇలాంటి మనసు కలిగి ఉన్నామా? యేసు యొక్క మహిమను కనపడకుండా చేయాలని వీళ్ళ ప్రయత్నము. వీళ్ళ ప్రయత్నం ఏంటన్నా? యేసు యొక్క మహిమను కనబడకుండా చేయాలి. మా పెత్తనమే చలాయించాలి ఇక్కడ. మా మాట నెరవేరాలి ఇక్కడ. మేమన్నట్టుగా జరిగితేనే ఇక్కడ జరగాలి. అంతేగాని దేవుని తాలూకా కార్యక్రమాలు ఉన్నా లేదా మాకు అనవసరం. హల్లు చెప్దామా? అలాగే వాళ్ళు మేము చెప్పినట్టు జరగాలని ఆశపడ్డారు. కానీ ప్రభు ఒప్పుకోలా. ప్రభు చేయాల్సింది చేసేసాడు. చంపితే చంపారు కాక భయపడలా. ఆమెన్. వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేవుడు చేసే పని దేవుడు చేస్తూనే ఉన్నాడు. కనుక ఈరోజు మనం చేస్తున్న 3 విషయాలు చెప్తున్నా ముగింపులో. ఒకటి, ఓచ చేయగల వాడి దగ్గర నేర్చుకుందాం. లేదు అనుకున్న దాని దగ్గర కూడా ఉంది అని చేయగలిగే దేవుడు నీకున్నాడు. ఈ చేయలేదు అనుకున్న వాడు కూడా ఉంది అని చేయగలిగే వాడు దేవుడు నీకున్నాడు. ఇక హోప్లెస్ అనుకున్న చోటు కూడా హోప్ఫుల్గా మార్చే దేవుడు నీకున్నాడు. నంబర్ 1 గుర్తుపెట్టుకో. అది దొరకాలంటే నమ్మకంగా ప్రభుతో కొనసాగురు. రెండవది, ప్రభు యొక్క ఉద్దేశము మందిరంలో సహవాసంలో ఒకరికి ఆదరణగా ఉండాలి, ఒకరి మేలు జరగాలి, ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఒకరిని ధైర్యపరిచేదిగా ఉండాలి, వారి అవసరాలు తీర్చేదిగా సహవాసం ఉండాలి, ఆరాధన ఉండాలి, విశ్రాంతి దినం ఉండాలి. ఈ విశ్రాంతి దినము, ఈ సహవాసము మనుషుల మేలు కొరికే తప్ప మనుషుల మందిరం కోసం కాదన్న సంగతిని అర్థం చేసుకోవాలి. మూడవది, పరిచర్యలకు నేర్చుకోవాల్సిన విషయము. మందిరంలో ఉండి కఠినాత్మలుగా మనం ఉండకూడదు. వాళ్ళలాగా మందిరంలో ఉన్నామని చెప్పుకుంటే వాళ్ళలాగా కఠినాత్మలుగా ఉండకూడదు. మందిరంలో ఉంటూనే వివాదాలకు తావివ్వకూడదు. మందిరంలో ఉంటూ చెప్తూనే దేవుని చిత్తాన్ని ఇష్టపడక యేసు ప్రభు లేకుండా భక్తి చేయకూడదు. వాళ్ళు భక్తి చేస్తున్నారు కానీ యేసు ప్రభు మీద వాళ్ళకి నమ్మకం లేదు. యేసు ప్రభు చంపడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. హల్లు చెప్దామా నాన్న? వాళ్ళలాగా ఆచారాలకు మాత్రం పరిమితం కాకూడదు. స్తోత్రం చెబుదామా? హల్లు చెప్దామా నాన్న? యేసు ప్రభు యొక్క మహిమను మానవులుగా మనమే మింగేసే వాళ్ళగా కనపడకూడదు. పరిచయలాగా ఉండక యేసు ప్రభు యొక్క మాదిరి తీసుకుని ఇంత నిరాశలు ఉన్నప్పటికీ ఆశను పొందుకునేటువంటి ఆ ఓచ చేయగల వాళ్ళగా బ్రతకాలను ఆశపడితే మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. 3 విషయాలు మనం నేర్చుకున్నాం ఈ రోజున. ఒకటి, ప్రభువా సహవాసంలో ఆశీర్వాదాలు ఉంచిన ఆయన. ప్రార్థన చేస్తారా? సహవాసంలో మా సహవాసము మేలు పొందుకునే సహవాసంగా ఉండాలి, మేలు చేసే సహవాసంగా ఉండాలి. నీ కార్యాలు జరిగే సహవాసంగా మా సహవాసం ఉంచమని ప్రార్థన చేద్దాం. రెండవదిగా, పరిసయ్యుల్లాగా నీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళకుండా మాకు సహాయం చేయమని అడుగుదాం. మీ దగ్గరకు వస్తున్న మేము మా మనసులో ఎలాంటి వివాదాలు లేకుండా, కఠినత్వం లేకుండా మాకు సహాయం చేయమని అడుగుదాం. దేవాని కొందరు ఆచరిస్తున్నాము నాయన. కేవలం ఆచారం ప్రకారం మందిరం జరిగిపోతే చాలు, ఆచారం ప్రకారం గుడి జరిగిపోతే చాలు, అంతకంటే ఇంకేమి జరగకూడదు అనేటువంటి ఆలోచన మాకు లేకుండా మందిరం ద్వారా మాకు మేలు జరగాలి, మా చుట్టుపక్కల ప్రజలకు మేలు జరగాలి. మా సహవాసం అనేక మంది దీవెనకరంగా ఉండాలి నాయన. ప్రార్థన చేద్దామా? మూడవదిగా, ఓచ చేయగల వాళ్ళలాగా నిరాశలో ఉన్నావేమో, నాకెవరు లేరు, నాకేది జరగడం లేదు, ఇక నా గతి ఇంతని బాధపడుతున్నావా? దేవుడున్నాడు, భయపడబాకు నాన్న. ప్రార్థన చేసుకో. నువ్వే స్థితిలో ఉన్నప్పుడు బాధపడబాకు. దేవుడున్నాడు, ధైర్యంగా ఉండు. ఈనాటి కాకపోతే మరొక నాటికి దేవుడిని బయట తీసుకొస్తాడు. ఖచ్చితంగా అద్భుతం చేయబోతున్నాడు. ఇదే ఆఖరి కాదు నీకు, ఇక ఇదే ఆశ లేనితనం కాదు. ఖచ్చితంగా దేవుడు నీ ఆశను ఆశగా మార్చి దేవుడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉండు, దేవుని స్తుతించుకొని బిడ్డగా ఉండు. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, ఈ మాటలు బిడ్డల జీవితాలు నెరవేర్చండి. నీ వాక్యం ద్వారా ఏమైతే నేర్చుకున్నామో దాని ప్రకారమే మా ఆరాధన ఉండడానికి సహాయం చేయి. నిరాశలు నిష్పృహుల బిడ్డలు కూడా నీ ద్వారా దీవించబడ్డానికి సహాయం చేయి. ఈ రోజున ఒక అద్భుత కార్యం బిడ్డల జీవితాలు జరిగించుదురు గాక. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.